హాయ్ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా ఉచితంగా మిషన్ పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పక చూడండి. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు ఫ్యూచర్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనము టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మనము తెలంగాణ ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వాలని డిసెంబర్ 16 నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. అది ఎలాగో, ఎప్పుడో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఈ పథకానికి ఎవరు ఈ పథకానికి అర్హులు? నెక్స్ట్ ఎవరికి ఇస్తున్నారు ఈ పథకాలు? ఎప్పటిలోపు దీన్ని ఆన్‌లైన్‌లో చేసుకోవాలి? దీనికి కావాల్సిన అర్హత ఏంటి? దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇది ఈ పథకం ఇది ఆల్రెడీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 లోపు ఈ పథకము అయిపోవస్తుంది. దయచేసి ఇంకొక 1 వీక్‌లోనే ఈ పథకం అయిపోతది. ఈ పథకము అందరూ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పథకం ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మైనారిటీస్ అనగా ముస్లిమ్స్ గానీ, సిఖ్స్ గానీ, పార్సిస్ట్ గానీ, బుద్ధిస్ట్ గానీ, జైన్‌లు గానీ వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ కుట్టు మిషన్‌కు సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గానీ ఆ టైంలో మీరు చూపిచ్చాలి. నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఆన్‌లైన్ చేసుకోవడానికి ప్రథమంగా ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో ఉంటే సరిపోతది. సో, ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది tgobmms.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై ఆన్‌లైన్ ఫర్ అవైలబుల్ ఫర్ సివింగ్ మిషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆహ్, ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను మీకిప్పుడు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఆహ్, చూడండి ఈ వెబ్‌సైట్‌లోకి. ఈ టీజీఓబీఎంఎంఎస్.జీఓవి, సీజీజీ.జీఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఫర్ అవైలింగ్ ద సివింగ్ మిషన్స్ అండర్ ద ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ అని ఉంది కదా! ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇట్లా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సింది ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. అంటే మన ఆధార్ కార్డ్‌లో ఏదైతే నేమ్ ఉందో అది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. ఈ పథకానికి కంపల్సరీగా మీకు రేషన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. రేషన్ కార్డ్ ఉంటేనే ఈ పథకానికి అర్హులు. సో, మీరు ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీకు ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. వన్స్ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకుంటే, ఆటోమేటిక్‌గా మీ పేరు మీద రేషన్ కార్డ్ ఉంటే ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ అయిపోతది. వన్స్ అది ఎంటర్ అయిపోయిన తర్వాత, ఇక్కడ మీకు రేషన్ కార్డ్ ఉంటేనే ఈ పథకానికి కంటిన్యూ చేస్తది. లేదంటే మీకు కంటిన్యూ చేయదు. దయచేసి మీరు ఎవరైతే రేషన్ కార్డ్ లేకపోతే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు. దయచేసి మీరు ఆళ్ళు అప్లై చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏరియా. మీరిక్కడ రూరలా, అర్బనా అని ఉంది చూసారా? మీరు సిటీ వోళ్ళైతే అర్బన్ అని పెట్టుకోండి. అదే డిస్ట్రిక్ట్స్‌లో వాళ్ళైతే రూరల్ అని పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్ గాని, హస్బెండ్ నేమ్ గాని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. మ్యారీడ్ వుమెన్ అయితే మీరు హస్బెండ్ నేమ్ పెట్టుకోండి. మ్యారేజ్ కాకపోతే ఫాదర్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ సేవ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని ఉంది చూసారా? ఇక్కడ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే, ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు పెట్టుకోండి. లేకపోతే అవసరం లేదు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్నీ ఇచ్చారు కదా! ఇందులో చాలా వరకు మీకు స్టార్ అని వస్తుంది. ఈ స్టార్ ఏదైతే ఉందో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్, మీరు ఫిల్ చేయాలి కంపల్సరీగా. ఇది ఫిల్ చేయకపోతే మీరు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ సేవ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఉంది. ఇది సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా పర్లేదు. తర్వాత ఎప్పుడైనా అడిగినప్పుడు చూపించి, ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో, మీకు ఇన్‌కమ్ లేకపోయినా పర్లేదు. ప్రస్తుతానికి మీరు ఆన్‌లైన్‌లో చేసేసుకోవచ్చు. ఇన్‌కమ్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద నేమ్ యాజ్ పర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, మీకు ఆ సర్టిఫికేట్ నంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద ఏ పేరుందో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ కార్డ్‌లో ఉన్న చూసి మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మీకు యాన్యువల్ ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్‌లో సర్టిఫికేట్‌లో ఎంత ఇన్‌కమ్ ఉందో అదే ఇన్‌కమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీ మీ యొక్క ఇన్‌కమ్ ఎంతొస్తుందనేది, డైలీ లేబర్ అయితే డైలీ వేజెస్ అయితే ఎవరెవరు ఎంతొస్తుందని దాని ప్రకారం మీరిక్కడ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. మంత్లీ ఇన్‌కమ్ కాదు, యాన్యువల్ ఇన్‌కమ్. అంటే ఇయర్లీ ఒకసారి వచ్చే ఇన్‌కమ్ అనేది మీరిక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ పథకం ఓన్లీ ఫిమేల్స్‌కి మాత్రమే. దయచేసి మీరు ఫిమేల్స్‌కే డిఫాల్ట్‌గా టిక్ చేసుంది.
కాబట్టి ఇది ఎవరు జెంట్స్ అప్లై చేసుకోవడానికి లేదు, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే. ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఉంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టుకోండి. అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని పెట్టుకోండి. సో, ఈ కేటగిరీలను మీరు మ్యారీడా, సింగిలా, విడోనా, డైవర్సా ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆల్టర్‌నేట్ నంబర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మాత్రం రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇక్కడ స్టార్ పెట్టారు కదా, అది కంపల్సరీ. సో, ఈ నంబర్ మీరు ఎంటర్ చేసుకోండి. సో, రిలీజియన్‌లో కూడా మీరు ముస్లిమ్సా, సిక్కా, బుద్ధిస్టా, పర్సిస్టా, జైన్సా ఇందులో ఏదో కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి క్వాలిఫికేషను కంపల్సరీగా ఫిఫ్త్ లోపు కానీ, ఫిఫ్త్ అబోవ్ కానీ ఉండొచ్చు. సో, ఎవరికైనా ఇది చేసుకోవచ్చు. ట్రై టైలరింగ్ ట్రైనింగ్ అండర్‌గాన్ త్రూ అని ఉంది. సో, ఇందులో మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతుంది. అందుట్లో మీరు గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారా, అదర్స్ దగ్గర తీసుకున్నారా, లేకపోతే ఈ టీజీఎంఎఫ్‌సి, సీఎంఎఫ్‌సి వీటి దగ్గర తీసుకున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని, మీరు ఏదైనా పర్సనల్‌గా చేసుకుంటే మీరు అదర్స్ అని పెట్టుకొని సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అలాగే అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్, అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళది ఏ డిస్ట్రిక్ట్, ఏ అడ్రస్, ఏ స్టేట్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్, నాది హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అని పెట్టుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఎక్కడైతే జూబ్లీస్ ఉంటే జూబ్లీస్ అని పెట్టుకోవాలి. మండల్ అమీర్పేట అంటే అమీర్పేట, బేగంపేట అయితే బేగంపేట ఇట్లా పెట్టుకోవాలి. అలాగే పంచాయతీ ఏదంటే సెలెక్ట్ చేసుకుని మీరు అది పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది. కంపల్సరీగా ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ హౌస్ నెంబర్ ఎక్కడ అనేది ఉంటుంది. మీ ఆధార్ కార్డులో చూసి మీ హౌస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అంతా ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకుని అది నీట్గా స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకుని ఇక్కడ దీనిలో అప్లోడ్ చేసుకోవాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, టైలరింగ్ ట్రైన్ సర్టిఫికేటు ఇది మ్యాండేటరీ కాదు. ఉంటే దీనిలో పెట్టుకోండి. ఇన్ కేస్ లేకపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఇంపార్టెంట్ కాదు. సో, ఫోటోగ్రాఫ్ అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది దాని సైజు 50 కేబీ నుంచి 1024 కేబీ లోపు ఉండాలి. అదొక్కసారి చూసుకోండి. ఆ ఫోటో ఒకటి పెట్టేసుకొని దీన్ని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్. ద అబోవ్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఆర్ కరెక్ట్ అండ్ ఇఫ్ యువర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఐఎమ్ లేబుల్ ఫర్ ఫర్దర్ యాక్షన్ యాజ్ పర్ రూల్స్. మీరు పంపించిన ఈ డీటెయిల్స్ అన్ని కంపల్సరీగా మీదే కాదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏదైనా తప్పులు పెడితే అది ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు మీ దగ్గర ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కంపల్సరీగా యాజ్ పర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి పెట్టుకోండి. ఈ రకంగా పెట్టుకుని నేను అన్నిటికీ ఓకే అనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసుకుని ప్రివ్యూ కొట్టుకోండి. ప్రివ్యూ కొట్టుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి. వన్స్ ఈ డీటెయిల్స్ ప్రివ్యూ వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిపోద్ది. కన్ఫర్మ్ తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అని వస్తుంది. ఆ ప్రింట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ కొట్టేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు కాల్ చేసి దాని ప్రొసీజర్ ఎట్లా ఉందా ఏంటి అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో దట్ ఈ రకంగా మీరు ఈ ఫ్రీ ఇందిరమ్మ మహిళా శక్తి సీవింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకోవటం మీరు చూశారు కదా. మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.